సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సో ప్రస్తుతం ప్రేమ్చంద్ వాళ్ళ ఫాదరు ఆ బాబు కూడా మనతోనే ఉన్నాడు. సో చూడొచ్చు బాబు పరిస్థితి ఏ విధంగా ఉందో. చాలా దారుణంగా చూస్తే కంట్లో నీళ్ళు ఆగవు, తెలియని వాళ్ళకు కూడా కళ్ళమ్మటి నీళ్ళు ఆగవు, అంత దారుణంగా. అసలు ఆ గాయాలు చూస్తుంటే నాది మనకి చూడండి, తలకాయ నిండా మొత్తం రక్క, అది ఆ గోర్ల ఘాట్లు, కాళ్ళని ఒంటి నిండా మొత్తం చూసుకోవచ్చు. సో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాము. ఆ బాబు లోపల ఉంటే భయపెడుతున్నారని చెప్పేసి ఇప్పుడే జస్ట్ వాళ్ళు ధైర్యం కోసం బయటికి తీసుకొని వచ్చారు. సో ఎలా ఉందండి ఇప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది? అమ్మ గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగానే చూస్తున్నారమ్మా. ఎట్టో జరిగిపోయింది. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదమ్మా. బిడ్డ పరిస్థితి బాగాలేదమ్మా. చాలా మాకు ఇంకా మేము ఎక్కడి నుంచి పోయేలేక మళ్ళీ ఒక నెల టైం పట్టిద్దో, వారం పట్టిద్దో. ఇప్పుడు బాబు ఎన్ని రోజులు అవుతుంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి? 3 రోజులు. 3 రోజులమ్మా. 3 రోజులు. 3 రోజులు కూడా ఇంకా భయపడుతూనే ఉన్నాడు జనాలను. 3 రోజుల నుంచి అప్పటికి నేను గుండెల మీద బండ వేసుకుంటున్నాను. ఒక్కలో అంతగా దాడి చేసినవి. ఇంటి నిండా అసలు కనీసం స్పేస్ లేదు, ఎక్కడ చూసినా గాయాలే. అమ్మా నా బిడ్డకు జరిగినట్టు ఇంకొక బిడ్డకు అన్యాయం జరగకూడదమ్మా. మాటలు రావు బాగోవడం. ఇప్పుడు అంతా గవర్నమెంట్ వాళ్ళే, అంత ఖర్చు అంతా గవర్నమెంట్ వాళ్ళే బాగానే చూస్తున్నారు, మంచిగానే చూస్తున్నారు. ఏంటి మరి ఈ వీధి కుక్కల వల్ల ఈ విధమైన పరిస్థితి? చెప్పండి, మీరు చెప్పండి. ఈది కుక్కల వల్లేనమ్మా, ఈది కుక్కల వల్లే. నేను చెప్తున్నాగా, ఈది కుక్కలు మా బజార్ కదా, అవతల బజార్కి వచ్చాడు బాబు. నేను పని పోయడానికి ఆడుకోవడానికి వచ్చాడు. కరిసిని ఇట్ట అంటే ఎవరు స్పందించలేదు, ఎవరు రెస్పాండ్ లేదు. ఇంకంతకన్నా వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని మాట్లాడదాం ఒకసారి. బాబు మాటలు రావని చెప్పి ఏముందిలే సార్, చెప్పి మా పని అయిపోతుంది. అందరికి చెప్పి అన్నీ చెప్పుకుంటే కానీ మా బాబు తిరిగి వస్తుంది. ఏమన్నా ఏదైనా ఇబ్బంది పడితే కాదమ్మా, మీకు అంటే అయినప్పుడు తెలిసిందా, లేకపోతే తర్వాత ఎవరైనా హాస్పిటల్ జాయిన్ చేసేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి? అలా జరిగినప్పుడు నేను హాస్పిటల్ తీసుకొచ్చి ఆల్చింది ఆయన కూడా వంతు లేకుండా తీసుకొచ్చి వేసుకున్నా. ఎమ్మటనే హాస్పిటల్లో చేర్చి అన్ని గాయాలన్నీ శుభ్రం చేసిన తర్వాత వచ్చాడు ఆయన. బాబు ఇప్పుడు అంతా ఓకే? డాక్టర్స్ ఏం చెప్తున్నారమ్మా? ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అని అంటున్నారు? ఎలా చేయమన్నారు. నేను సార్ తోటి చెప్పించిన, సార్ తోటి మాట్లాడితే సార్ వచ్చి ఆపేసాడు అన్నమాట. డిశ్చార్జ్ ఈ రోజు చేయటానికి లేదని ఆయన అడ్డం తిరిగాడు. సార్ ఉన్నాడు, సార్ చేత మాట్లాడిస్తానన్నా. నేను ఆ సార్ చేత మాట్లాడిచ్చా ఈరోజు. ఆ సార్ చేత మాట్లాడితే ఆ సార్ వచ్చి తెగులాడి ఇప్పుడు అలా ఎట్ట డిశ్చార్జ్ చేస్తారు, 3 రోజులే కదా అయ్యింది, బాబు పచ్చిగా వెళ్తా ఉన్నాడు అని చెప్పినని ఆయన ఆపిచ్చినాడు. ఇప్పుడు కూడా వచ్చిపోయినాడు ఆ సార్. దేనికి డిశ్చార్జ్ చేస్తున్నారు గాయాలు మారకుండానే అనే డౌట్ నాకు. నా బాబుకి మాటలు కొడితే అసలు మాటలు ఈ బాధ అంతా ఎందుకు జరిగేది? కనీసం ఆ బాధ కూడా చెప్పుకోలేడు కదమ్మా. అయితే బాబుకి అసలు మాటలే పట్టుకులో నుంచే మాటలే రావు అసలుకి. అక్కడక్కడే ఉంటున్నారు కదమ్మా ఇన్ని రోజులు. అంటే ఆ ఏరియాలో ఇలాంటి ఏరియాలంటే నేను అసలు బయటకు వదిలిపెట్టేదాన్ని కాదు. నన్నేందో బయటకు వచ్చాడట రోజు, అసలు ఎప్పుడు రాడు. కానీ నన్ను ఎందుకో పుచ్చిక్కిన దేవుడు శనిబట్టో రోజు ఇదిగో ఒక రోజు నేను వాస్తవం చెప్తాను. ఒక రోజు ఈయన పనికాడకు తీసుకెళ్ళాడు బాబుని. పనికాడకు తీసుకెళ్తే ఆ బాబు ఆ దారి గుర్తు పెట్టుకుని అట్ట వెళ్ళిపోయాడు. అంతేగాని బాబు అసలు బయటకే రాడు, అసలుకి ఆడాన్నే ఆడుకుంటుంటాడు. మీకైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మొత్తం మంచి సపోర్ట్ ఉంది కదమ్మా, ట్రీట్మెంట్ కైనా మీకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారా? బాగానే చూస్తున్నారు. మరి ముందు బాబు ఇప్పటికే రీఛార్జ్ చేశారు. పొద్దున ఒకసారి రీఛార్జ్ చేశారు, ఇప్పుడు మొత్తం క్లియర్ చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారా డాగ్స్ తీసుకెళ్ళడానికి? కొన్ని ఉన్నాయి అంట సార్ చెప్పాడు. కొన్నిటిని కూడా తీసి
అదే నా బాబు ఎట్ట ఉన్నాడో అట్ట బయటికి రావాలా, బాగు అవ్వాలా. నా బాబుకు నోటు మాట్లేదు, ఆధార్ కార్డు చేపిలా 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 8 సంవత్సరాలకి ఇప్పటికి ఆధార్ కార్డే లేదు నా బాబుకి. ఎన్నిసార్లు చెప్పినా అసలు చేయలే బాబుని. అసలు సందీయటం అసలు బాబుకి బతుకు తెరువు కావాలా, బాబుకి ఆధార్ కార్డు లేదు అసలుకి. నా బాబు ఎలా బతకాలా, ఈ గాయాల నుంచి ఎలా బయటపడాలా, అదే నాకు కావాలా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు